పిట్టగూళ్ల లెక్క ఉన్న ఇండ్లలా ఎన్నేళ్లుంటారు? ఇంటికి అల్లుడొస్తే ఏడవండుకుంటాడు. నా తెలంగాణ ప్రజలు ఇగనన్న ఆత్మగౌరవంతోని బతకాలే, గందుకే ఇండ్లు లేని పేదోళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు గట్టిపిస్తా అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికలకు ముందు హామీలిచ్చి గూడు లేని వారి పాలిట దేవుడిగా ప్రశంసలందుకున్నారు. కేసీఆర్ ఇచ్చిన ఆనాటి హామీ దేశంలోని పలు పార్టీలను ఆకర్షించింది. తీరా అధికారంలోకి వచ్చి 3 ఏళ్లైపోయినా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం దిశగా ఆశించిన ప్రగతి కనిపించడం లేదు. ప్రతి పేదవానికి 560 చదరపడుగుల స్థలంలో 2 పడక గదులు, హాలు, కిచెన్లతో ఇళ్లను నిర్మిస్తామని, ఏడాదికి 1,00,000 చొప్పున ఇళ్లను అందుబాటులోకి తెస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. అయితే 3 ఏళ్ల తర్వాత కూడా ఇండ్ల నిర్మాణం నత్తనడకనే సాగుతోంది. ప్రభుత్వం ఇస్తున్న రేటుకు నిర్మాణ సంస్థలు ముందుకు రావడం లేదు. చాలా నియోజకవర్గాల్లో స్థలాలే ఫైనల్ కాలేదు. సైట్లు ఫైనల్ అయిన చోట్ల టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్ల నుంచి స్పందన లేదు. దీంతో అనేకసార్లు టెండర్లు రద్దు చేయాల్సి వచ్చింది. దీనికి తోడు ఈ మధ్య ప్రభుత్వం ఇంటి కాస్టులో కోత విధించడమే కాక మౌలిక సదుపాయాల కోసం ఇచ్చే ₹1,00,000 రద్దు చేసింది. దీంతో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం మరింత జటిలమైంది. కొందరు ముఖ్యమైన మంత్రుల నియోజకవర్గాల్లో మాత్రం పరిమిత సంఖ్యలో ఇండ్ల నిర్మాణం సాగుతోంది. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తోన్న గజ్వేల్, మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, తుమ్మల నాగేశ్వరరావు, జగదీష్ రెడ్డి నియోజకవర్గాల్లో తప్ప ఇతర అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇండ్ల నిర్మాణం సాగటం లేదు. కొన్ని చోట్ల పనులు జరిగినా నాణ్యతా లోపాలు కనిపిస్తున్నాయి. దీంతో ఎమ్మెల్యేలంతా చాలా ఇబ్బందులు పడుతున్నారు. నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న సందర్భాల్లో ప్రజలకు సమాధానం చెప్పుకోలేక తలలో పట్టుకోవలసి వస్తోందని చాలా మంది ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ సర్కారు పలు రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తోన్నా ప్రజలంతా డబుల్ బెడ్రూమ్ ఇండ్లపైనే గంపెడాశలు పెట్టుకున్నారు. అందుకే ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నప్పుడు ఇండ్లు ఎప్పుడొస్తాయనే ప్రజలు అడుగుతున్నారు. దీంతో వారి ఇండ్ల నిర్మాణం గురించి కలెక్టర్లను అడిగినా వారు పెద్దగా స్పందించడం లేదని ఎమ్మెల్యేలు వాపోతున్నారు. ఎందుకు ఆలస్యమవుతోందని ప్రశ్నిస్తే తాము సీఎం గారికి నివేదించామన్న నిర్లక్ష్యపూరిత సమాధానం తప్ప నిర్మాణం ఏ దశలో ఉందనేది మాత్రం కలెక్టర్లు చెప్పడం లేదని ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు 2 ఏళ్ల సమయం కూడా లేని తరుణంలో ఇండ్లు ఎప్పుడు పూర్తవుతాయో తెలియక ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు. ప్రజల్లో ఇండ్ల నిర్మాణం పట్ల ఇప్పుడే ఇంత ఆగ్రహం ఉంటే ఎన్నికల సమయానికి అది మరింతగా పెరిగే ప్రమాదం ఉందని వారు అంచనా వేస్తున్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో ఎలా నెగ్గుకు రావాలని భయపడుతున్నారు. వాస్తవ పరిస్థితిని నేరుగా కేసీఆర్కే వివరిద్దామనుకున్నా సాధ్యం కావడం లేదని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే, కరీంనగర్ జిల్లాకు చెందిన మరో ప్రజాప్రతినిధి తమ అసంతృప్తిని బాహటంగానే వ్యక్తపరిచారు. కలెక్టర్లకు పూర్తి స్వేచ్ఛనిచ్చినందున తమ మాటను ఎవరూ వినడం లేదంటున్నారు. అధికారులను, కలెక్టర్లను నమ్ముకుని ఎన్నికలకు పోతే ప్రభుత్వానికి, పార్టీకే నష్టమంటూ వాపోతున్నారు. ప్రజలతో నిత్యం సంబంధాలు నెరిపే తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటేనే వాస్తవ పరిస్థితి తెలుస్తుందని వారు సూచిస్తున్నారు. ఏ నియోజకవర్గానికి వెళ్లినా ప్రజలు ఇండ్ల గురించే నిలదీస్తున్నప్పుడు వచ్చే ఎన్నికల్లో ఇదే అంశం కీలకంగా మారుతుందని, అందువల్ల డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వేగవంతం చేయాలని ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్నారు. మరి కేసీఆర్ వారి విజ్ఞప్తిని ఎంతవరకు స్వీకరిస్తారో చూడాల్సి ఉంది. For more latest news updates, please subscribe to HMTV YouTube channel.